నాకు హీలింగ్కి టైం లేదు అని చెబుతున్నారా? అలాంటిది ఏది కాదు. వంట చేస్తూ హీలింగ్ చేయొచ్చు, అండ్లు కడుగుతూ హీలింగ్ చేయొచ్చు, మీ ఎనర్జీని షిఫ్ట్ చేయొచ్చు. ఇది ఎలా మరి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకా లేట్ ఎందుకు? నేను లావణ్య ఈదర, సర్టిఫైడ్ హ్యాండ్ రైటింగ్ అనలిస్ట్ అండ్ హీలర్. సో ఇప్పుడు మన హీలింగ్ అనేది లగ్జరీ కాదు. హీలింగ్ అనేది మన హాలిడేస్లో చేసేది కాదు. హీలింగ్ అనేది ఒక వెకేషన్లో చేసేది మాత్రమే కాదు. హీలింగ్ అనేది ప్రతిరోజు మన డైలీ లైఫ్లో చేసేది. ఓకే, సో మీరు వెజిటేబుల్ కట్ చేస్తూ ఉన్నా, సో కట్ చేస్తూ నాతో పాటు రిపీట్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఓన్లీ వెజిటేబుల్ కట్ చేస్తూనేనా? అలా ఏమీ కాదు. ఇంకా ఏం చేయొచ్చు? కార్ డ్రైవ్ చేస్తూ చేయొచ్చు, బట్టలు మడత పెడుతూ చేయొచ్చు, బాటిల్ కడుతూ చేయొచ్చు, బాక్సెస్ సర్దుతూ చేయొచ్చు, కోడింగ్ చేస్తూ చేయొచ్చు, ఏ పని చేస్తూ అయినా చేయొచ్చు, ల్యాప్టాప్ వాడుతూ చేయొచ్చు, మిక్సీ పడుతూ చేయొచ్చు. ఇలా ప్రతి పనిలో మీరు చేయొచ్చు. ప్రతి యాక్టివిటీ ఒక ప్రేయర్ అవుతుంది, ప్రతి మూమెంట్ ఒక మెడిటేషన్ అవుతుంది. ఓపెనో మీ లైఫ్లో ప్రతి పనిలో ఒక క్లీనింగ్ టెక్నిక్ అవుతుంది. మనము ఏంటి అంటే ప్రతిరోజు మనము ఇల్లు ఊడుస్తాము, తుడుస్తాము యాజ్ ఎ మామ్, అవునా? ఇల్లు ఊడుస్తాము, తుడుస్తాము, ఇంకా స్నానం చేస్తాము బాడీ కోసము. మరి ఎమోషన్స్ కోసము హీలింగ్ అవసరం. నా దాంట్లో జాయిన్ అయిన ఒక హోమ్ మేకర్ ఉన్నారు. తను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు నాకు టైం సరిపోవట్లేదు, నేను మార్నింగ్ 4:30కి లేచి బాక్సెస్ సర్దాలి, 7 వరకు నాకు అదే సరిపోతుంది అని చెప్పారు. సో నేను తనకు చెప్పింది ఏంటి అంటే, మార్నింగ్ లేచిన తర్వాత వెజిటబుల్ కట్ చేస్తారు కదా, దాంతో పాటు హీలింగ్ చేసుకోమని చెప్పాను. నెక్స్ట్ కుక్ చేస్తూ, నెక్స్ట్ బాక్సెస్ సర్దుతూ, సో అలా ప్రతి పనిలో చేసుకోమని చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను ప్రతిరోజు మిస్ అవ్వకుండా తను హీలింగ్ చేసుకోగలుగుతుంది. మరి తను చేసుకున్నప్పుడు మీరు ఎందుకు చేసుకోలేరు? మీరు చేయగలరు. ఓకేనా? సూపర్. సో ఓపెనో అనేది సైలెంట్గా చేసేది ఒకటే కాదు, హ్యాపీగా మూమెంట్ అవుతూ, నడుస్తూ, వాక్ చేస్తూ కూడా ప్రతి మూమెంట్లో, ప్రతి యాక్షన్లో హ్యాపీగా చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు ఇలా డైలీ హీలింగ్ వీడియోస్ కోసం హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవ్రీడే క్లీన్ చేసుకోవాలి, హీల్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ క్లీన్, ఐ హీల్. ఓకేనా? ప్రతి పని చేస్తూ ఏం చేయాలి? క్లీన్ చేసుకోవాలి, మన మైండ్ని హీల్ చేసుకోవాలి. సో ఫ్రేజెస్ ఏంటి? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. I'm sorry, please forgive me, I love you, thank you.